హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ జియోన్ గురించి ఆల్రెడీ నేను ఎయిర్ డ్రాప్ చెప్పాను. దాని స్టేకింగ్ ప్రాసెస్ అది అలాగా డైలీ చెకింగ్ చేయాలా అని చెప్పేసి వీళ్ళు కర్మా బేస్డ్గా పాయింట్స్ ఇస్తున్నారు అని చెప్పేసి. అయితే ఈ మధ్య రీసెంట్గా ఈ జియోన్ బేస్డ్ జియోన్ మార్కెట్స్ ఇది May 8th లిస్టింగ్ కాబోతుంది. May 5th లోపల మీరు క్లెయిమ్ చేసుకోవాలా, 7th 5th సంథింగ్. సో అది క్లెయిమ్ చేసుకోవాలి 5th లోపల. సో అది క్లెయిమ్ నేను ఇంకొక అకౌంట్లో నేను చెక్ చేస్తే దాంట్లో అసలు జియోన్ అకౌంటే లేదు నాది. కానీ చెక్ చేస్తే దానికి అలొకేషన్ వచ్చింది. కాబట్టి మీరు ఇప్పుడు ఇంతకు ముందర జాయిన్ కాకపోయినా మీకు జియోన్ మార్కెట్ అంటే XMT టోకెన్స్ మీకు అలొకేషన్ వస్తుంది. ఒకవేళ వస్తే మాత్రం క్లెయిమ్ చేసేసుకోండి. ఆ ప్రాసెస్ ఏందో ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు న్యూ యూజర్స్ కూడా మీరు ఎలా చేసుకోవాలో అది చెప్తాను. ఫస్ట్ ఈ లింక్ నేను ఇస్తాను. ఇక్కడ ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ సైన్అప్ అడుగుతుంది. సో ఈమెయిల్ అకౌంట్ తోటి కనెక్ట్ చేయండి. ఈమెయిల్ ఎంటర్ చేయగానే మీ ఈమెయిల్కి ఒక కోడ్ పోతుంది. ఆ కోడ్ కూడా చూపిస్తాను మీకు. ఈ విధంగా మీరు ఈమెయిల్ లాగిన్ ఆర్ సైన్అప్ దగ్గర మీరు ఈమెయిల్ ఇవ్వగానే ఈ విధంగా కోడ్ వస్తుంది. ఈ కోడ్ని కాపీ చేసి అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. మాన్యువల్గా ఎంటర్ చేయాలి. కాపీ పేస్ట్ చేస్తే కుదరదు. సో ఇక్కడ కాపీ చేయండి. అక్కడ ఈ నెంబర్స్ని చూసి అక్కడ మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చేసిన తర్వాత మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ ఉంది కదా. సో అది నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి అది లాగిన్ అండ్ సైన్అప్ చూపించలేకపోయాను మీకు. ఫస్ట్ నేను ఇచ్చిన లింక్ ఎంటర్ చేయగానే లాగిన్ ఆర్ సైన్అప్ అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి. ఈమెయిల్కి ఒక కోడ్ పోతుంది. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మాన్యువల్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈ విధంగా చూపిస్తుంది థర్డ్ పార్టీ రిక్వెస్టింగ్ అని చెప్పి. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అయ్యగానే మీకు ఈ జియోన్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇక్కడ లాగిన్ సక్సెస్ఫుల్ వచ్చేసింది కదా, మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు MEX ఎక్స్చేంజ్ లింక్ నేను ఇస్తాను. దాంట్లో మినిమం 0.1 జియోని కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మీ యూజర్ నేమ్ ఇవ్వండి. సో ఇది న్యూ యూజర్స్కి చెప్తున్నా. నేను ఏదో ఒకటి ఇస్తాను సంథింగ్ ఇచ్చి లెట్స్ గో మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా జర్నీ అయితే చూపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు ఇవన్నీ ఇలా విజిట్ యాప్ వెరిఫై ఈ విధంగా చూపిస్తుంటుంది. నేను ఇక్కడ జియోన్ మార్కెట్ ఉంది కదా, ఇదే ఇప్పుడు మనకి టోకెన్స్ ఇస్తుంది. న్యూ యూజర్స్ కూడా చేయొచ్చు. అందుకనే నేను చెప్తున్నా. మళ్ళీ పర్టికులర్గా వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే న్యూ యూజర్స్ అంటే నాకు వేరే మొబైల్లో అసలు జియోన్ అకౌంటే లేదు, కానీ అలొకేషన్ చూపిస్తుంది. కాబట్టి మీరు కూడా ఫ్రీగా చేసుకోండి. ఒకవేళ మీకు అలొకేషన్ చూపించకపోతే తర్వాత స్టెప్స్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అలొకేషన్ చూస్తే ఈ స్టెప్స్. సో మీరు MEX విత్డ్రా చేసుకోగానే ఇక్కడ మీరు డైలీ డీవియేషన్ డైలీ కలెక్ట్ చేసుకుంటూ ఉండండి. డైలీ మీకు 5 కర్మా పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇది కంపల్సరీగా ఈ సైట్లో కంపల్సరీగా ఇది చేసుకుంటూ ఉండండి. అయిపోయిన తర్వాత ఇక్కడ స్టేకు ఇవి ఉన్నాయి కదా. సో CG ఇక్కడ ఎవరు నాట్ ఎలిజిబుల్ అని మనం స్టేక్ చేయలేదులేండి. సో ఇప్పుడు న్యూ యూజర్స్కి చెప్తున్నా. సో ఇక్కడ వచ్చేసి C డీటెయిల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ స్టేక్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అది నాట్ ఎలిజిబుల్ అంటే మనం ఇంతకు ముందర స్టేక్ చేయాలా, అది మనకు అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ చేస్తే మనం ఏదైతే ఈమెయిల్ తోటి అకౌంట్ క్రియేట్ చేసామో దాంతో లాగిన్ అయిపోతుంది అనమాట. సో ఫెచ్చింగ్ అకౌంట్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నేను న్యూ యూజర్స్ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా చూపిస్తున్నా. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కానీ ఎలిజిబుల్ కాకపోతే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. సో అది ఎంత రేట్ వస్తుందో తెలియదు. ఎంతైనా రాని మనకైతే ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే మీకు జస్ట్ ఏమీ లేదు, $2 $3 అంత పడుతుంది. సో ఆ $2 $3 అంత ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టుకుంటే మీకు కనీసం ఒక 10 or 20 అబవ్ వచ్చినా కానీ మేలే కదా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ MEX ఎక్స్చేంజ్ నుంచి 4 విత్డ్రా చేశాను. ఇంత వచ్చింది అనమాట. ఎందుకంటే మనకు ఒక టోకెన్ అలొకేషన్ చూపించినప్పుడు
2 జియోన్ టోకెన్స్ అయితే మనము గ్యాస్ ఫీజు అయితే కట్ అయిపోతుంది అనమాట. అందుకని ఈ చెకింగ్ బ్యాలెన్స్ గురించి ఈ స్టేకింగ్ చూపించాను అనమాట, మీ బ్యాలెన్స్ ఉందా లేదా అని. సో అది అయిపోయిన తర్వాత మీరు ఈ సైట్కి రండి. ఇక్కడ మీకు ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, ఇక్కడ సైన్ ఇన్, నేను ఇంతకు ముందు జియోన్ అకౌంట్ అసలు చేయనే లేదు. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ జియోన్ అకౌంట్ మనం ఈమెయిల్ తోటి ఏదైతే చేసామో అదే ఈమెయిల్ తోటి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇందాక చూపించినట్టు క్లిక్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అంటే థర్డ్ పార్టీ యాక్సెప్ట్ అని చెప్పి అడుగుతుంది. క్లిక్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు చూపిస్తుంది ఇక్కడ 5% ఎర్లీ బోనస్, టోటల్ అలొకేషన్. నేను ఎటువంటి టాస్కులు చేయలేదు, నేను న్యూ యూజర్ కింద లెక్కే జాయిన్ అయినా నాకు అలొకేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ వెంటనే క్లెయిమ్ మీద క్లిక్ చేసేయండి. క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లెయిమ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ బ్యాలెన్స్ కానీ చూపించకపోతే మీరు తర్వాత స్టెప్స్ ఏం చేయబాకండి, ఎందుకంటే విత్డ్రా చేయడం, ఎంఈ ఎక్స్చేంజ్ నుంచి విత్డ్రా చేయడం అటువంటి ఏం చేయబాకండి. సో ఒకవేళ మీకు ఇది ఈ బ్యాలెన్స్ చూపించిందంటే మీ టోటల్ అలొకేషన్ ఎంతో కొంత చూపించిందంటే మీరు కంపల్సరీగా క్లెయిమ్ మీద క్లిక్ చేయబాకండి. ఈ టోటల్ అలొకేషన్ చూసి ఫస్ట్ మీరు ఇక్కడికి పోయేసి ఇక్కడ మీ అకౌంట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ అడ్రస్ కాపీ వస్తుంది. ఈ అడ్రస్ని కాపీ చేసి ఫస్ట్ ఎంఈ ఎక్స్చేంజ్కి పోండి, ఇక్కడ క్లెయిమ్ చేయక ముందలే. సో ఈ అడ్రస్ కాపీ చేయండి. ఇక్కడ మెమో ఏమో అవసరం లేదు. సో డైరెక్ట్ చూపిస్తున్న ఎంఈ ఎక్స్చేంజ్లో విత్డ్రా ఎంత ఫీజు ఎంత విత్డ్రా చేసుకోవచ్చో. సో ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి నేను అన్నీ 1 by 1 చూపిస్తున్నా, కంపల్సరీగా లైక్ చేయండి. ఇక్కడ జియో అని ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఆన్ చైన్ విత్డ్రాల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో ఇక్కడ ఈ మనం కాపీ చేసిన అడ్రస్ ఇక్కడ ఇవ్వండి. ఆటోమేటిక్గా జియో నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెమో ఏం అవసరం లేదు. సో దీన్ని ఇలాగా క్లిక్ చేసినా కానీ మెమో ఏం అవసరం లేదు. సో మీరు మినిమము 2 అని చెప్పారు కదా, తర్వాత మళ్ళీ మనం ఏదైనా ఎక్స్చేంజ్కి పంపించుకోవాలంటే కావాలి కాబట్టి మినిమం 4 చేసుకోండి. సో 4 చేసుకుంటే మీరు చూడవచ్చు 0.1 జియో నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి అందుకని నేను చూపిస్తున్నా. సో ఈ ఎంఎక్స్ లింక్ కూడా నేను ఇస్తాను, దాని ప్రకారంగా చేసుకోండి. 0.1 అంటే 4 ఇచ్చామనుకోండి 3.97 ఎంత విత్డ్రా అవుతుంది. ఇందాక చూపించాను కదా, చూపిస్తే మీరు అప్పుడు ఈ సైట్కి రండి. సో విత్డ్రా అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆ టైం అంత వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికనే ఈ సైట్ చెప్పాను ఫస్ట్. సో ఈ స్టేకింగ్ దాంట్లో చెకింగ్ చేసుకోండి మీ బ్యాలెన్స్ వచ్చిందా లేదా అనేది. సో ఇప్పుడు చూపించిన ప్రాసెస్లోనే సో నేను ఫస్ట్ ఈ లింక్ ఇస్తాను. ఈ లింక్ తోటి మీరు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. తర్వాత స్టేకింగ్ మీద క్లిక్ చేయండి. స్టేకింగ్ మీద క్లిక్ చేస్తే ఒకవేళ మీ అలొకేషన్ వస్తే ఈ ప్రాసెస్ చేయండి. ఇక్కడ మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫస్ట్ అలొకేషన్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేయండి. ఫస్ట్ చేసేసి వదిలేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి దీంతో సైన్ ఇన్ చేయండి ఈ అకౌంట్ తోటి. ఇక్కడ కానీ మీ అలొకేషన్ వచ్చిందంటే అప్పుడు మళ్ళీ ఈ సైట్లోకి పోయి ఇక్కడ స్టేకింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడైనా మీ అడ్రస్ కాపీ చేసుకోవచ్చు, అక్కడైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ స్టేకింగ్ మీద కూడా ఇక్కడ మీకు అదే అడ్రస్ చూపిస్తుంది. సో ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు, ఈ సైట్లో అయినా కాపీ చేసుకోవచ్చు, ఇక్కడైనా ఏదైనా ఒకటి అడ్రస్ తర్వాత క్లెయిమ్ చేసుకోండి. సో న్యూ యూజర్స్ ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ అలొకేషన్ చెక్ చేసుకోండి. సో మీ అలొకేషన్ కానీ మీకు నేను న్యూ యూజర్నే నాకు అలొకేషన్ వచ్చింది. సో కాబట్టి అందుకనే నేను వీడియో చేసిన, లేకపోతే చేసేవాడిని కాదు. సో మీకు కూడా అలొకేషన్ నాలాగే మీకు కూడా వస్తే ఇప్పుడు చెప్పిన అడ్రస్ని కాపీ చేసి ఎంఏఎక్స్ నుంచి విత్డ్రా చేసి ఈ స్టేకింగ్లోకి పోయేసి మీ బ్యాలెన్స్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ మీకు బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సైట్లోకి వచ్చేసి క్లెయిమ్ చేసుకోండి. అర్థమైపోయింది కదా. ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ సైట్కి పోవాలో మొత్తం చెప్పాను కదా, దాని ప్రకారంగా మీరు చేసేసుకోండి. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరూ కంపల్సరీగా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, లైక్ చేయండి కంపల్సరీగా. సో మీ న్యూ యూజర్స్ అయినా కానీ ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ సైట్లన్నింటిలో చేసేసుకోండి. మీకు అలొకేషన్ వస్తే మాత్రం క్లెయిమ్ చేసుకోండి గ్యాస్ ఫీజు పెట్టుకొని. సో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.